బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ అసెంబ్లీలో వాడివేడి చర్చ సాగింది. మోటార్లకు మీటర్లు అంశంపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. హరీష్ చేసిన వ్యాఖ్యలు, ప్రశ్నలపై ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు గట్టి కౌంటర్ ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని, ప్రభుత్వం ప్రజల లక్ష్యంగా పనిచేయాలని ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. 6 గ్యారంటీలకు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో కేటాయింపులు పెంచారు. కానీ అసలు బడ్జెట్లో కేటాయింపులు తగ్గించారని అన్నారు. మోటార్లకు మీటర్లు పెడితే ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచుతామని కేంద్రం లేఖ రాసిందని, 6,000 కోట్ల రుణం తీసుకునే అవకాశం ఉన్నా రైతుల కోసం మేము తిరస్కరించామని హరీష్ రావు అన్నారు. రైతులకు మీటర్లు పెట్టకుండా మేము స్పష్టంగా 30,000 కోట్లు వదులుకున్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పేది అది డిస్కామ్స్కు, అది ముఖ్యంగా ఉదయ్ స్కీమ్లో చేరాలని కేంద్రం చెప్పింది. అది 2017 సంవత్సరం ముచ్చట. 2017లో ఉదయ్లో మేము చేరినాం, కేంద్రం ఒత్తిడి వల్ల చేరినాం. 9,000 కోట్ల డిస్కామ్ల అప్పులు మేము టేక్ ఓవర్ చేసినామని నేనే శాసనసభలో చెప్పాను. ఉదయం నా ప్రసంగంలోనే చెప్పాను. చెప్పుతూ ఈ 30 వదిలినామంటే అప్పుడు ఆయన లేచి మాట్లాడింది. మీరు ఏ సందర్భంలో లేచి మాట్లాడారు? రైతులకు మీటర్లు పెట్టము అని 30,000 కోట్లు వదులుకున్నామని నేను చెప్తుంటే మీరు సడన్ గా నన్ను కూర్చోబెట్టి సభలో మైక్ తీసుకున్నారు. మైక్ తీసుకొని ఇక మీరు అగ్రిమెంట్లు చేసిండు అని కాగితం చూపించాం. అంటే ఏంది? బోడగుండుకు మోకాలకు లింకు పెట్టుడు. నేను చెప్పిందేమో 0.5% ఎఫ్ఆర్బిఎం, మీరు చెప్పేదేమో 2017 ఉదయ్ స్కీమ్. 0.5% ఎఫ్ఆర్బిఎం 2021 సంవత్సరం, మీరు చెప్పిందేమో 2017 సంవత్సరం. ఆ 2017లో ఏమున్నది? ఉదయ్ స్కీము ఆల్రెడీ మీటర్ ఉన్న చోట ఆ పాత మీటర్ తీసి కొత్త స్మార్ట్ మీటర్ పెట్టమని ఉన్నది. అందులో దేశంలో 27 రాష్ట్రాలు చేరినాయి. నేను చెప్పింది ఏంది? వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు పెట్టమని 30,000 కోట్లు వదులుకున్నాము అని నేను చెప్పిన. కేంద్రం మెడ మీద కత్తి పెట్టినా 30,000 కోట్లు ఆశ చూపినా వదులుకున్న చరిత్ర బీఆర్ఎస్ది, మా నాయకుడు కేసీఆర్ది. కానీ మీరు సభ ద్వారా ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. మేము బీఆర్ఎస్ నేతలు తలకిందులుగా తపస్సు చేసినా తమ హయాంలో మోటార్లకు మీటర్లు పెట్టమని, ఆ విషయాన్ని తాము ఎక్కడా చెప్పలేదని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అన్నారు. హరీష్ రావు ఆవుకాదం మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత రామ్మోహన్ రెడ్డి స్పందించారు. ప్రజలు బీఆర్ఎస్ పై నమ్మకం పోయిందని, అందుకే కాంగ్రెస్ సర్కార్పై నిందలు వేసేందుకు గులాబీ నేతలు ఆరాటం పడుతున్నారని ఫైర్ అయ్యారు. కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి ఆ ప్రభుత్వం 30,000 కోట్ల గురించి మాట్లాడుతుంది. 7 లక్షల కోట్ల అప్పు చేసి మేము 30,000 కోట్లు తీసుకోలేదని, అదేదో 30,000 కోట్లు రాష్ట్రానికి ఆదాయం చేసినామన్న విధంగా హరీష్ రావు గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. వీళ్ళు గతంలో ఏ విధంగా సంతకాలు చేసిర్రు అన్న విషయం వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో ఎప్పుడైనా శాసనసభలు చెప్పినారా? మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విద్యుత్ శాఖ అధికారులు అజయ్ జైన్ గారు కానీ, రఘుమార్ రెడ్డి గారు కానీ వీళ్ళు సంతకాలు చేసిర్రు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ దగ్గర అన్న విషయం ఎప్పుడన్నా శాసనసభలో చెప్పారా? ఎప్పుడు చెప్పకుండా ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సభ దృష్టికి తీసుకొచ్చి ఆ కాగితాన్ని పంపిస్తే తప్పని పరిస్థితులలో మేము 30,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోలేదని చెప్పి అదేదో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ ప్రజలెవరు కూడా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులను ఎవరు కూడా ఈరోజు భరించే పరిస్థితుల్లో లేకనే వాళ్లకు 0 సీట్లు ఎంపీ ఎలక్షన్లో ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా అబద్ధాలని, గోబల్స్ ప్రచారాన్ని చేయడానికి ప్రయత్నం చేయడం అన్నది చాలా బాధాకరం.